వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ హర్విలు. ఇవాళ ఈ వింటేజ్ మ్యాన్తో ఒక వింటేజ్ ఐటెం గురించి చెప్తారనమాట. ఇంట్రెస్టింగ్, అలా రింగులు తిప్పుకుంటూ అలా వెళ్ళిపోయి ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తారు. ఈ వింటేజ్ మ్యాన్ అమూల్యమైన ఒక కథ చెప్తాడు. రైలు బండి, మెయిల్ బండి, పొగ బండి వచ్చే. ఏంటి బయటికి వెళ్తానని పాఠశామనేసి కూర్చున్నావు? పాఠశామలు అంటామండి. పాఠశామనేగా ఎప్పుడో నేను పుట్టక ముందుది ఇది, అంతేనా? అందుకనే వీటిని వింటేజ్ ఆర్టికల్స్ అంటారు. దీనికి యాంటిక్ వాల్యూ ఉంటుంది. దీని వాల్యూ ఎంత తెలుసా? గూగుల్ చేసి చూడు. ఇప్పుడు ప్రజెంట్ వాల్యూ ఎంత ఉంటుంది? ఇది పాతదే కదా, ఊరికే వస్తానుకున్నావా? నేను గూగుల్ చేసి చూసాను కొందామని. 28,000 రూపాయలు. ఏంటి ఇదా? మొన్న వెళ్ళినప్పుడు మన బ్రదర్ ఇచ్చాడు మనకి. ఇది మనం కొనలేదు, మా తమ్ముడు ఇచ్చాడు. ఇది అవైలబుల్ ఆన్లైన్ ఫర్ 28,000 రూపీస్. అసలు ఇది అమ్ముతారా ఫస్ట్ ఆఫ్ ఆల్? అండ్ నాలాంటి యాంటిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, నీలాంటి పాత సామాన్లు అనే వాళ్ళు కొనరు. నాలాంటి వాళ్ళు దీని హిస్టరీ, దీని చరిత్ర తెలిసిన వాళ్ళు కొంటారు. మన ఇంట్లో ఏంటంటే యాక్చువల్గా వింటేజ్ మ్యూజియం అని చెప్పచ్చు. అన్ని వింటేజ్ ప్రోడక్ట్స్, ఒక వింటేజ్ మనిషి. ఇంగ్లాండ్లో సౌదీస్ అని ఒక పెద్ద కంపెనీ ఉంది, మేబీ మల్టీ బిలియన్ కంపెనీ. వాళ్ళ ఉద్యోగమే ఇది. ఇలాంటి పాతవన్నీ వింటేజ్ ప్రతిదీ వింటేజే. ఇది నా అభిప్రాయంలో 60-70 సంవత్సరాల కిందటది ల్యాంప్. జస్ట్ ఒక సైట్లో చూస్తే 36,000, ఇంకో సైట్లో 28,000. సరే, మా బ్రదర్ ఏదో మన తమ్ముడు మనకి ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేద్దామని తీసా బయటకి ఇది. సరే, వింటేజ్ అంటే అసలు మా ప్రేక్షకుల కోసం చెప్తున్నా. అసలు ఇది ఎప్పుడైనా చూసారా ఇలాంటిది? నేనైతే ఇది చూసినప్పుడు ఆశ్చర్యపోయాను, ఇదేంటి అని. అంటే దూరం నుంచి చూసాను, ఇది దగ్గర నుంచి చూడడం పట్టుకోవడం ఫస్ట్ టైం అనమాట. ఇది రైల్వే అంటే ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ వాళ్ళకి తెలియదేమో. లేటెస్ట్ వాళ్ళు ఎందుకంటే ఎలక్ట్రిసిటీ వచ్చింది కాబట్టి, అవును, ఎవ్రీథింగ్ ఈజ్ ఎలక్ట్రికల్, బ్యాటరీతో చేస్తారు. ఇంతకు ముందు రైల్వే సిగ్నల్ లైట్, ఇది రైల్వే సిగ్నలింగ్ కోసం వాడే ల్యాంప్ ఇది. జస్ట్ ఇమాజిన్, అంటే కాంటాక్ట్స్ తెలియాలి కదా యంగర్ జనరేషన్ వాళ్ళకి. మా ఊరు రైల్వే స్టేషన్ 1958లో కట్టారు. నేను పుట్టడానికి 4 సంవత్సరాల కిందట. అంటే నేను 62లో పుట్టాను. అప్పుడు కట్టినప్పుడు ట్రైన్లు వెళ్ళాలి కదా, ట్రైన్ సిగ్నలింగ్ ఇవ్వాలి కదా. సో దీన్ని రైల్వే స్టేషన్ మాస్టర్ కానీ, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ కానీ ఆగని ట్రైన్లు వెళ్ళడానికి గ్రీన్ ల్యాంప్ ఊపుతాడు. ట్రైన్ ఆగాలంటే రెడ్ లైట్. రైల్వే క్యాబిన్లు ఉంటాయి 2 వైపులా. క్యాబిన్ మ్యాన్ కూడా రైలు సిగ్నల్ ఇవ్వాలి. ప్లస్ సిగ్నల్స్ ఉంటాయి 2 వైపులా, మళ్ళీ ఇంటర్ వైపు, అవుట్ సైడ్ వైపు. ఆల్మోస్ట్ 8-10 ఉంటాయి ఇటువైపు, అటువైపు 8-10. అంటే ఒక 16 అటు, 2 క్యాబిన్లు ప్లస్ రైల్వే స్టేషన్, అన్ని లైట్లు మేనేజ్ చేయాలి. ఇది ఎవర్ నాట్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా. తర్వాత చేసేవారు, బట్ ఒరిజినల్గా దిస్ ఈజ్ డెఫినెట్లీ డన్ ఇన్ ఇంగ్లాండ్. సరే, ఇవన్నీ అంటే ఈ రైల్వే హిస్టరీ అంతా ఎందుకు, కానీ ఈ రైల్వే లైట్కి మీకు కనెక్షన్ ఏంటి? అంటే మామూలు జనరల్ పీపుల్కి ఇప్పుడు ఏ ట్రైన్ మాస్టర్ ఉన్న ఇంట్లోనో, స్టేషన్ గార్డ్ ఉన్న ఇంట్లోనో దీనికి చాలా ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది. అంటే చిన్నప్పుడు వాళ్ళంతా యూజ్ చేశారు. మీకు దీనికి ఏంటి అని నా డౌట్. చెప్పే ముందు బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను అనమాట. ఇది బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి నువ్వు. ఎందుకు వాడు దీని పర్పజులు అన్నీ ఉండేవి. ఇది మామూలుగా ఏదో లైట్ పెట్టి ఊపియడం కాదు. ఆ రోజుల్లో రైల్వే స్టేషన్లో, మా ఊరు సొర్లా రోడ్ రైల్వే స్టేషన్, ఇచ్చాపురంకి బరంపురంకి మధ్య ఉన్న రైల్వే స్టేషన్ మాది. ఆ రైల్వే స్టేషన్, ప్రతి రైల్వే స్టేషన్లో ఎక్కడ ఎలక్ట్రిసిటీ లేదో అక్కడ ఒక ల్యాంప్ మ్యాన్, లైట్ మ్యాన్ కానీ ల్యాంప్ మ్యాన్ కానీ అఫీషియల్గా ఒక డెసిగ్నేటెడ్ ఎంప్లాయీ ఉండేవాడు. అతని ఉద్యోగం ఇవన్నీ మేనేజ్ చేయడం. ఇవి వెలిగించి, మనం కావిడ్ అంటాం కదా, 2 వైపులా వెయిట్ పెడతారు. ఇటు బంచ్ ఆఫ్ 10 లైట్స్ ఇటు, 10 లైట్స్ అటు పెట్టుకుని ఆయన కావిడిలాగా మోసుకుంటూ వెళ్తాడు. 4కో 3కో స్టేషన్కి వచ్చి లైట్లన్నీ క్లీన్ చేసి, కెరోసిన్ వేసి, విక్స్ అన్ని సెట్ చేసి, లైట్లు వెలిగించి తీసుకెళ్ళి అక్కడ ఆ సిగ్నల్ పోస్ట్ ఎక్కాలి. అట్లీస్ట్ 15-20 ఫీట్ హైట్ ఉంటుంది కదా. ఎక్కి అక్కడ ప్లేస్ హోల్డర్ ఉంటుంది వీటికి, వాటిలో ఈ వెలిగించిన లైట్ పెట్టి రావాలి. ప్లస్ రైల్వే స్టేషన్లో మేనేజ్ చేయాలి. ఇది అంటే నా డౌట్ ఏంటంటే, కింద హోల్ చూసారా, లైట్ ఇక్కడ పెట్టి తీసుకెళ్తారు. అంటే ఇక్కడ ఒక ల్యాంప్ ఉంటుంది, ఇది లేదు ఇప్పుడు దొరకలేదు. ఇక్కడ ఒక కెరోసిన్ పెట్టే ట్యాంక్ ఉంటుంది, చిన్న ల్యాంప్. ఇది ఇప్పుడు ఉంటుంది.
నేను ఫస్ట్ యాక్చువల్గా చూడగానే ఏమనుకున్నాను తెలుసా, అంటే లైట్ లోపల ఉంటుంది అనుకున్నా, అంటే టార్చ్ లైట్ లాగా ఉంటుంది అనుకున్నా, అంతేగాని ఇట్లా హోల్ ఉంటుందని నెక్స్ట్ తెలియదు నాకు అప్పుడు. ఇప్పుడు తెలిసింది ఇట్లా హోల్ ఉంటుంది. మోడర్న్ ఇంజనీర్ అంటే మీరంటే ఇది పట్టుకొని తిరిగారు కాబట్టి చెప్తా, నాకేం తెలుసు. ల్యాంప్ పెడతారు, ఇది మామూలుగా ల్యాంప్ వెలిగితే మామూలు న్యూట్రల్ ల్యాంప్ అంటే ఎల్లో ల్యాంప్ కనబడుతుంటుంది. ఈ లివర్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ హౌరా మెయిల్ మా ఊరు స్టేషన్లో ఆగదు, అప్పుడు ఇలా పెడితే దీని ముందు గ్రీన్ వస్తుంది. ఇలా చూపించడం, ఇది లివర్ అన్నమాట. ఇది ఇలా ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటుంది. రెడ్ ఒకటి గ్రీన్ మారుతూ ఉంటుంది, ఒకటి గ్రీన్. ఇది రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు ఇలా ఈ లివర్ వాడచ్చు. మరి సిగ్నల్ పోస్ట్ మీద అక్కడ ఎలా వాడతారు, అప్పుడు ఈ లివర్స్ రెండు పుల్ బ్యాక్ చేసేసి ఇక్కడ లాకింగ్ ఉంటుంది. మళ్ళీ డిజైన్ చూడు, అందుకే దే ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఈ అబ్రాడ్, యుఎస్. ఇది లాకింగ్, ఇగో ఇది ఉంది, కనిపిస్తుందో లేదో అక్కడికి. ఇది దీనిలో పెట్టేస్తే లాక్ అయిపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ లాక్ అవ్వలేదు అనుకో, పొరపాటున ఇది లివర్ మూవ్ అయిపోతే రెడ్ సిగ్నల్ అప్పుడు గ్రీన్ పడిపోయిందంటే, సో అందువల్ల ఇది చాలా ఇంపార్టెంట్ సేఫ్టీ. సో ఇది అక్కడ పెట్టి వస్తున్నప్పుడు ఇలా లాక్ చేసి పెడతారు. స్టేషన్లో ఉన్నప్పుడు ఈ లాక్ ఉండదు, స్టేషన్ మాస్టర్ వాడతాడు. కానీ రైల్వే ల్యాంప్ మ్యాన్ లైఫ్ చాలా హెజార్డస్ లైఫ్ అవుతుంది, ఎందుకంటే ఇవి మేనేజ్ చేస్తాడు. అన్ని రోజు ఎక్కి దిగాలి, ఎక్కాలి చేయాలి. వర్షాకాలంలో ఎలాగో అంటే ఆరిపోకుండా. ఎగ్జాక్ట్గా మన ఊరు రైల్వే స్టేషను సీకి 8 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది, ఇన్ఫాక్ట్ లెస్ 7 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. నవంబర్లో అప్పుడు తుఫాన్లు వస్తాయి, ట్రైన్లు ఆగవు కదా, ఆ లైట్లు ఆరిపోవచ్చు. సేఫ్గా డిజైన్ చేసిన ల్యాంపే, కానీ అప్పుడప్పుడు ఆరిపోతాయి. ఆరిపోతే బ్యాకప్ ల్యాంప్ పట్టుకుని ఆల్ ది వే నడిచెళ్ళి అర్ధరాత్రి అపరాత్రి మళ్ళీ ఎక్కి అక్కడ పెట్టి రావాలి. అక్కడికి వెళ్ళి వెలిగించడానికి ఛాన్స్ ఉండదు, అక్కడ స్పేస్ ఉండదు. సో అతను లైఫ్ అంతా. ఇన్ఫాక్ట్ మా ఊరు రైల్వే స్టేషన్ ఒక లైట్ మ్యాన్ చనిపోయాడు కూడా, పడిపోయి. ఆ నైట్ ఎక్కాడు పాపం, స్లిప్ అయిపోయాడు. ఇప్పుడు రిటైర్డ్ మ్యాన్ ఒకటి ఉంటాడు, ఐ ఆల్వేస్ గివ్ హిమ్ సమ్ టీ షర్ట్, ఇప్పుడు ఉన్నాడు, ఈసారి వెళ్తే చూపిస్తాను. ఈ స్టిల్ దేర్ ఒక అతను. ఇప్పుడు వాళ్ళ అవసరం లేదు, ఇప్పుడు అంతా ఎలక్ట్రికల్ ల్యాంప్స్ వచ్చాయి, సిగ్నలింగ్ అంతా ఆటోమేటిక్ అయిపోయింది. సో ఇది అది సరే. ఇప్పుడు మాకు దీనికి సంబంధం ఏంటి? మాకు అసలు మా లైఫ్లో రైల్వే స్టేషన్లో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఏ సోషల్ లైఫ్ అంటే రైల్వే స్టేషన్లో స్టేషన్ మాస్టర్ వాళ్ళు చదువుకునే వాళ్ళు ఉంటారు కదా, సో మా ఇంటికి రావడం వెళ్ళడం ఏదో కాస్త సివిక్ లైఫ్ ఉండేది. మా అమ్మ వెళ్ళడం అంతా ఏదో దాని ఏమంటారు, నోములు అవి చేసినప్పుడు ఆ లేడీస్ రావడం చేయడం, మా ఊరు వచ్చి వాళ్ళు వెజిటబుల్స్ తీసుకెళ్ళడం, ఇవన్నీ సోషల్ లైఫ్ ఉండేది నెంబర్ 1. తర్వాత ఎవరు ఆల్సో అవర్ సెక్యూరిటీ మాకు సపోర్ట్ చేసేవారు, ఎందుకంటే మా ఊరికి బరంపురం నుంచి రావడానికి లాస్ట్ బస్సు ఫిషర్మ్యాన్ తీసుకెళ్తుంది, ఫిష్ అమ్మడానికి బస్సు. అది అక్కడ బరంపూర్లో 7:30 అంతకో బయలుదేరి 8:10 వస్తుంది మా ఊరి దగ్గరికి. ఆ బస్సు మిస్ అయ్యామనుకో, బరంపూర్లో క్యాచ్ చేయడం, ఇంకా ట్రైన్ లేవు, బస్సులు లేవు. సో యూ టు క్యాచ్ ది ట్రైన్ 11:30 అంతకో. ఖుర్దా రోడ్ లేదా పూరి వాల్టేర్ ప్యాసింజర్, ఖుర్దా రోడ్ పలాస ప్యాసింజర్ ఉండి 2-3 ప్యాసింజర్లు. ఆ ఒక్క ట్రైనే ఆగుతుంది మా ఊళ్ళో. బరంపురం ఎక్కి దిగుతాం. సో నైట్ 7:30 తర్వాత రైల్వే స్టేషన్ నుంచి మా ఊరు వెళ్ళడం, ఒక్కళ్ళు వెళ్ళడం భయం. ఏదో మా నాన్న లాంటి వాళ్ళు, మా బ్రదర్ ధైర్యవంతులు, వాళ్ళు వెళ్ళిపోతారు. వచ్చిన అంటే చాలా మందికి తెలియదేమో, ఎలుగుబంట్లు వచ్చాయి, అన్ని ఎలుగుబంట్లు, నక్కలు, ఇవన్నీ ఎన్ని ఉండయో అసలు. మెనీ టైమ్స్ వి ఎన్కౌంటర్డ్. కథలు విన్నాను వాటి గురించి. అయితే కథలండి నిజంగా, అదే కథలు ఫేస్ టు ఫేస్ విత్ ఎలుగుబంటి. అలాంటి ఎన్ని స్టోరీస్ ఉన్నాయి, అవి కూడా షేర్ చేసుకున్నాం. ప్రస్తుతానికి లైట్ స్టోరీ. ఎందుకంటే సరే రైల్వే స్టేషన్కి వచ్చామనుకో నైట్ 11:30కి, నేను ఒక్కడిని వచ్చాను అనుకో, వెళ్ళలేను కదా. సో ఐ హ్యాడ్ టు స్లీప్ ఇన్ ది రైల్వే స్టేషన్. ఓకే. సో అందరికీ ఏంటి, రైల్వే గార్డును రైల్వే మాస్టరు 2 జెండాలు ఎగరేస్తారు. ఒకటి పచ్చ జెండా, ఇది పచ్చ కాదు, కొంచెం అలాగే ఉంది, పచ్చ జెండా, ఎర్ర జెండా. కానీ ఆ జెండాలకు వేరే ఉపయోగాలు కూడా ఉండేవి. మేము ఒకళ్ళం రైల్వే స్టేషన్లో పడుకున్నాం అనుకో నైట్, ఆ బెంచ్ మీద పడుకోమని వాడు, ఆయన పడుకోరా పొద్దున ఎదుగానని. అప్పుడు ఆయన దగ్గర బోల్డ్ ఫైల్స్ ఉంటాయి కదా, ఆ రోజుల్లో అంతా మాన్యువల్ ఆపరేషన్ కదా. ఆ ఫైల్స్కి ఒక ఎర్ర జెండావో పచ్చ జెండావో చుట్టి జెండా దిండ్లు చేసి పడుకోమని వాడు. పడుకుని పొద్దున్న లేచి వెళ్ళేవాళ్ళం. సపోజింగ్ 3-4 దిగామనుకో, కానీ చీకటిగా ఉంటుంది కదా, వైల్డ్ యానిమల్స్ ఉంటాయి కదా. వైల్డ్ యానిమల్స్లో ఏంటంటే మరీ టైగర్లు అవి ఉండేవి కాదు, ఈ బేర్స్ ఉంటాయి, ఫాక్స్లు అన్నీ.
అవి అటాక్ చెయ్యవు, అలికిడి తెలిస్తే ఓడిపోతాయి ముందే. సో అందుకోసం ఈ లైట్ పెద్దగా ఫోకస్ ఏమి ఉండదు, దిస్ ఇస్ స్టేషనరీ లైట్ కదా. కానీ స్టేషన్ మాస్టర్ మాకు ఒక లైట్ ఇచ్చేవాడు. ఎందుకు మరి లైట్ ఈ లైట్ ఉంటే రెడ్ గ్రీన్ పెట్టుకుని ఇలా ఊపుకుంటూ వెళ్ళామనుకో, దూరం నుంచి ఏమైనా వైల్డ్ యానిమల్ ఉంటే తప్పుకుంటుంది. సో గవర్నమెంట్ ప్రాపర్టీ అలా ఇంటికి తీసుకెళ్ళకూడదు. కానీ ఆ రోజుల్లో మరి ఎవ్రీథింగ్ వాజ్ సోషల్ లైఫ్ అంత స్ట్రాంగ్గా ఉండేది. సో రైల్వే స్టేషన్ మాస్టర్ ఇద్దరు అన్న ఉంటే ఇలా ఒక లైట్ ఇచ్చేవాడు. ఈ లైట్ పట్టుకుని ఊపుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ మా ఊరు వెళ్ళి నైట్ ఆ లైట్ అక్కడ పెట్టి ఆ మన్నాడు మళ్ళీ పట్టుకెళ్ళి స్టేషన్కి వాపస్ తెచ్చేవాడు. ఇది మాకు ఇది ఆల్సో సేఫ్టీ ల్యాంప్ అనమాట. రైల్వే సిగ్నల్ ల్యాంప్ కాదు, మాకు కూడా సేఫ్టీ ల్యాంప్. సో అందువల్ల ఇది నేను మా తమ్ముడికి చాలా రోజులని చెప్తే పాపం వాడు సంపాదించి ఇచ్చాడు. మొన్న మనం ఇప్పుడు ఫ్లాట్ తయారవుతున్న కొత్త ఫ్లాట్, మన ఆర్కిటెక్ట్కి వెళ్ళి కలిశాను నేను. సరే మా ఇల్లంతా మేడం ఏదో చేస్తుంది, ఆ ప్రకారం చేయను అయినా, కానీ నా లైబ్రరీ మాత్రం లో ఇలాంటివన్నీ ఉంటాయి, మా ఊర్లో బోల్డ్ వస్తువులు వస్తాయి, ఈ ల్యాంప్ కూడా అక్కడ పెట్టాలి అని. కానీ అమ్మాయింది అంటే కనెక్ట్ తెలియదు కదా, ఈ లైట్ ఎందుకు సార్ అంది. దీని గురించి మళ్ళీ నీకు వచ్చి ఒక కథ చెప్తాను. ప్రస్తుతానికి ఈ లైటే కాకుండా ఇంకా బోల్డ్ లైట్లు ఉన్నాయి, లైట్లు ఏవో ఉంటాయి మా మెమరీస్లో, అవన్నీ తేవాలి. మా ఊరు కొండల బొమ్మలు, మా ఊరు లైట్లు ఏవేవి ఉన్నాయో అన్నీ చేస్తాను. నా లైబ్రరీని నువ్వు ఆ విధంగా డిజైన్ చేయాలని చెప్పాను. అమ్మాయి పాపం టాస్కే, కానీ మరి వెళ్ళాలి. నాకు టైం ఉంటే ఓ రోజంతా వెళ్ళి ఇవన్నీ ఆవిడ చెప్తే కానీ అర్థం కాదు. ఇప్పటికే ఇంట్లో అన్ని ఇలాంటి వింటేజ్ ప్రొడక్ట్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా ఇలాగన్నీ డిజైన్ చేసి డిస్ప్లే చేస్తామంటే ఎవరినో వస్తే ఇల్లు అనుకోరు. వింటేజ్ మ్యూజియం ఉంటుంది కదా, మ్యూజియం అనుకుంటారు. దాంట్లో పెద్ద వింటేజ్ ప్రోడక్ట్. మెమరీస్ ఆర్ ద మ్యాజికల్ వేస్ ఆఫ్ బ్రింగింగ్ బ్యాక్ ఎస్టర్డేస్. గతాన్ని ఇప్పటికి తేడానికి మెమరీసే. అవి వదిలించుకుంటే ఇంక మన ఆస్తులు పోయినట్టే. అందుకని ప్రతి ఆర్టికల్ వెనకాల ఒక నిర్దిష్టమైన కథ ఉంటుంది. ఆ కథ ఆర్కిటెక్ట్కి చెప్తాను, నా టేస్ట్ ప్రకారం డిజైన్ చేస్తేనే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తాను. స్టేషన్ మా ఊరు అన్నయ్యని అడిగాను, ఇప్పుడు ఫోటో పంపిస్తాను అన్నాడు. మా ఊరు వచ్చే రైల్వే ప్యాసింజర్ ఫోటో, పాత స్టీమ్ ఇంజిన్ అంటే గుర్తొచ్చింది. స్టీమ్ ఇంజిన్ బొగ్గులతో నడుస్తాయి కదా, అప్పుడు స్టీమ్ ఇంజిన్లు కొన్ని చోట్ల ఆగుతాయి ఎక్కువసేపు. ఎందుకు? వాటరింగ్ కోసం, బాయిలర్ కోసం వాటర్ కావాలి కదా. సో వాటర్ కోసం, ఫర్ ఎగ్జాంపుల్ పలాస అనే రైల్వే స్టేషన్, మా ఊరి దగ్గర పలాస స్టేషన్లో ఇంజన్లు నీళ్లు తాగుతాయి, అంటే దే గెట్ వాటర్. సో ఎక్కువసేపు ఆగుతాయి. ఆగినప్పుడు స్నాక్స్ తినడానికి దానికి అది వేరే విషయం, అది వాడతారు. కానీ ఇంకొక పర్పస్ ఉంది, చాలామందికి తెలియదు. ఐ వాంట్ టు టెల్. చిన్న బేబీలు ఉన్న మదర్స్కి చాలా యూస్ఫుల్ అది. ఎందుకంటే ఆ రోజుల్లో ఇంజన్ చాలాసేపు ఆగగానే ఒక గ్లాసో చెంబో పట్టుకుని పరిగెత్తేవారు ఇంజన్ దగ్గరికి, వేడి నీళ్ళు తెచ్చుకొని పాల పొడిలో డబ్బా. ఎస్, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ రోజుల్లో వాక్యూమ్ ఫ్లాస్క్ లేదు. ఎవరో 1 in 100 ఉండేది. ఎలీట్ పీపుల్, డబ్బులు ఉన్నవాళ్ళు వచ్చి ఎవరన్నా మా ఊరు చివరికి చుట్టాలు వస్తారు కదా, సమ్ టైం బేబీస్తో వస్తారు. ఒక థర్మో ఫ్లాస్క్, ఒక గ్లాక్సో మిల్క్ పౌడరు, లేకపోతే ఫారెక్స్, ఇవన్నీ పట్టుకుని జిప్ వేసి బ్యాగ్ పట్టుకొస్తే వాళ్ళ సంపన్నుల కింద లెక్క. అదర్వైజ్ కామన్ పీపుల్ నెవర్ హ్యాడ్ దట్. దే యూస్ టు బై మిల్క్ పౌడర్ ఎక్కడ కొనేవారు. ఈ వాటర్ మాత్రం పరిగెత్తేవారు ఇంజన్ దగ్గరికి. ఇది నాకు తెలియదు. సో రైల్వేకి అంత మా ఇంట్లో ఒక అతను ఉండేవాడు, అతని పేరు మర్చిపోయాను, సూర్యనారాయణ అతని పేరు. అతను మా ఇంట్లో జాబ్ చేసేవాడు. హీ యూస్ టు సింగ్ ఎలాట్. రైల్వేల మీద కూడా పాట పాడేవాడు. ఏంటి? రైల్ బండి మెయిల్ బండి పొగబండి వచ్చే, ఘోలున బండి ఘోష పెట్టుచును, గుప్పున పొగ చిచ్చులెగరుచును అని పాటంతా పాడేవాడు ఆయన. సో అది. సో రైల్వే సంబంధం అన్నీ ఉంటాయి. ఇంకా అంటే 58 నేను పుట్టేసరికి ఆల్రెడీ స్టేషన్ ఉంది. స్టేషన్ లేనప్పుడు మా ఊరు ఎలా ఉంది చూడు, వైల్డ్ యానిమల్స్. సో ఇప్పటికే ఇంకా వస్తున్నాయి వైల్డ్ యానిమల్స్. సో ఇంత అమూల్యమైన ఈ ల్యాంప్ని నువ్వు పాత సామాన్ అన్నాను నేను ఖండించుతూ, దీన్ని నా లైబ్రరీలో ఇన్స్టాల్ చేయడానికి మీ ఆర్కిటెక్ట్కి చెప్పి పెట్టాలి. ఓకే, మీకు ఇలాంటిది తెలుసా? అంటే దగ్గర నుంచి చూసారా? ఇలాంటి మెమరీస్ ఏమైనా మీకున్నాయా? పర్టికులర్లీ ఇలా రైల్వే సిగ్నల్ లైట్తో కామెంట్ చేయండి.
ఎందుకంటే నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది. సాధారణంగా ఇలాంటి వాటితో కనెక్షన్ ఉండదు కదా. లాంతర్ అంటే ఓకే, కానీ రైల్వే లైట్తో రైల్వే లైట్ చూసిన వాళ్ళు చాలా ఉంటారు, ఇంటికి సెక్యూరిటీ లాగా పట్టుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. అది మా స్పెషల్, యూనిక్ పీస్. మా స్పెషల్. మమ్మల్ని నమ్మి మా స్టేషన్ మాస్టర్ ఇవ్వడం ఆ ఘనత వాళ్ళది. అది అంటే ఆ రోజుల్లో హెల్ప్ఫుల్గా హెల్ప్ఫుల్గా ఉండేవారు. అండ్ ఊరు కూడా ఏంటి ఇప్పుడు ఇప్పటికే ఉన్నాయిగా క్రూర మొగాలు ఇప్పటికే వస్తుంటాయి, ఇప్పటికే వస్తాయి. సో అప్పుడు ఇచ్చేవారు. హెల్ప్ఫుల్. మీకు ఇలాంటి వింటేజ్ కథలు ఇంకా వినాలి అంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ వేరే వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేస్తే మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటాయి. ఈ వింటేజ్ మ్యాన్ కూడా ఇంకా బోల్డ్ కథలు చెప్తారు. ఈ పొట్ట నిండా ఉన్నాయి బోల్డ్ కథలు. ఇలా నొక్కుతూ ఉంటే వచ్చేస్తూ ఉంటే పొంగుకు వచ్చేస్తాయి అనమాట.